నేను మరి ప్రభునందు సంతోషించుట్లో వ్యతిరేకం కాదు. సో మరి కాబట్టి నేను ఏదో మీ సంతోషాన్ని భంగపరుస్తున్నా అని ఏదైనా చెప్తే కనుక అది సాతానికి చోటు ఇవ్వకండి. నేను సంతోషానికి అగెన్స్ట్ అయిన వ్యక్తిని కాదు. కొంచెం మీకంటేనే ఎక్కువనే ఆడిండొచ్చు, పాడిండొచ్చు నేను. ఓకేనా? సో మరి ఒక మీటింగ్లో బిల్లీ గ్రహాం గారు మాట్లాడుకుంటూ ప్రసంగించిన తర్వాత నెక్స్ట్ డే ఆయన గొప్ప సువార్థికుడు ఉండే కాబట్టి ఆయన ఒక మరి గోల్డెన్ ఎరాలో అమెరికా దేశాన్ని మొత్తం ప్రపంచాన్ని కూడా ఊపిండు సువార్త ద్వారా. సో అక్కడ వార్తాపత్రికలు ఆయన చెప్పిన ప్రసంగాన్ని కొంచెం ఏమంటారంటే హాస్యంగా, అంటే అవ్యంగ్యంగా అతన్ని ఏం చేసిండ్రంటే సటైర్ లాగా సటైర్ వేసుకుంటూ ఏమన్నారంటే, బిల్లీ గ్రహాం గారు మనల్ని 200 సంవత్సరాలు వెనుకకు తీసుకుపోతుండండి అన్నాడు. అంటే ఆయన ప్రసంగం చేసింది వీరితో పోల్చి చూసుకుంటే ఏం మ్యాచ్ అయితే లేదు. అంటే ఈయననేమో క్రైస్తవత్వం గురించి చెప్తా ఉన్నాడు ఎట్లుండాలని, వీళ్ళేమో ఊపు మీద డెవలప్మెంట్ మీద ఉన్నారు. అంటే ఆయన మంచిగా క్రీస్తుని గురించి చెప్తా ఉంటే ఏం మ్యాచ్ కాలే వీళ్ళకి. అందరికీ కోపం వచ్చేసి ఏం చేసిందంటే, ఈ బిల్లీ గ్రహాం గారు కనుక మాట వింటే మనల్ని 200 సంవత్సరాల వెనుకకు తీసుకుపోతాడు, అంటే ఇలాంటివి ఏం చేయనియాడు అని అతన్ని మరి సటైర్ వేసిండ్రు. ఈయన దేవుని సేవకుడు కదా, ఈయన పెద్ద సటైర్ వేసిండు. అయ్యో ఎవరో నా గురించి రాసుకుంటూ 200 సంవత్సరాలే అని చెప్పిండ్రు, కాదు నేను 2000 సంవత్సరాల వెనుక తీసుకుపోవాలని అనుకుంటున్నా అన్నాడట. ఎక్కడ 200 అని చెప్పిండ్రు, ఎవరు రాస్తున్నారు? కాదు, నా ఉద్దేశం అది కాదు, 2000 సంవత్సరాల వెనుకకు తీసుకుపోవాలని అనుకుంటున్నా. సేమ్ నేను కూడా గదే పని చేయాలనుకుంటున్నా. నిజంగా మరి మనం మరి దేవుని యొక్క వాక్యము మారిందా? యేసుక్రీస్తు ప్రభు మారిండా? మారలే. కానీ క్రైస్తవులు చాలా మారిపోతా ఉన్నారు. సార్ చెప్పండి. సో దేవుని యొక్క వాక్యం మారినప్పుడు, యేసుక్రీస్తు ప్రభు మారినప్పుడు, ఒకవేళ మనం మారితే సరి అయిన త్రోవల్నే పోతున్నామా ప్రశ్నించుకోవాలి కదా. ఒకవేళ మనం ప్రశ్నించుకోలేదనుకోండి, మార్పు చెంది ఇంకెక్కడికైనా పోవచ్చు కదా, ఇంకెక్కడికెక్కడికో వెళ్ళిపోవచ్చు. సో దేవుని సేవకునిగా మనకొక వాక్యం ఉన్నది. మనము ఆ వాక్యానుసారంగా ప్రభుని చూసుకుంటూ మరి ఆ వాక్యానుసారంగా ఏదైనా చేయడం అనేది మంచిది. వాక్యానుసారం కాకుండా ఏదైనా చేస్తే నిజంగా అది మంచి పని కాదు. ఎన్నో మార్పులు వచ్చేసినాయి కదా క్రైస్తవత్వంలో. ఇప్పుడు మనం ఆది క్రైస్తవ సంఘంలో సంతోషం ఏమైనా తక్కువ ఉండేనా? వారికి సంతోషం ఎంత ఎక్కువ ఉండేనంటే వారి ఆస్తుపాస్తుల్ని కూడా కేర్ చేయలే. ఎందుకంటే వారి ఆస్తుపాస్తులు ఇంకా ఏది కూడా వారి సంతోషంని ఆపలేకపోయారు. అంటే వారి ఆస్తులు కూడా అమ్మేసుకొని సంఘంలో చేరారు. అలాంటి ఒక పరిశుద్ధాత్మలో ఆనందించే స్థాయి ఏదైతున్నదో చూడండి, చాలా గొప్పది. వీటన్నిటికంటే
చాలా గొప్పది. అలా వారు చాలా ఆనందంగా మరి ఉండేవారు. సో మనకు సమయం అవుతున్నది కాబట్టి నేను ఎక్కువ మరి మిమ్మల్ని రికార్డు ఇరగొట్టదలుచుకోలేదు. సో మనం అందరం కూడా దయచేసి దేవుని యొక్క సేవకునిగా 200 సంవత్సరాలే కాదు, ఎక్కడికి పోవాలి, 2000 సంవత్సరాలకు వెనుకకు పోయి ఆది సంఘం ఎలాగనైతే మరి జీవించిందో, అప్పటి వారు మామూలుగా మరి ఏం సువార్త పని ఏదైతున్నదో చూడండి, ఏదో మామూలుగా చేయలే. అప్పటి క్రైస్తవులు మరి వారు ఎక్కడైనా అడుగు పెడితే ఒక మాట అనేవారు, వారు లోకంని తలకిందులు చేసేవారు. ఇక్కడ మనకైతే ఆటలు అయితే ఎక్కువ అవుతున్నాయి కానీ లోకం అయితే తలకిందులు అవుతలేదు కదా. సార్ నేను అదేం తప్పు చెప్తున్నానా? అన్నీ ఎక్కువవుతున్నాయి, లేనివన్నీ వస్తున్నాయి, కానీ లోకం మాత్రం తలకిందులు అవుతలేదు. సో మనం ఏదైనా రాంగ్ డైరెక్షన్లో పోతా ఉన్నామా? మనం ఆలోచించాలి కదా. ఒకవేళ ఆలోచించాలి ఇంకా రాంగ్ డైరెక్షన్లో వెళ్ళిపోతాం. సో దయచేసి మీరు ఆలోచించండి, మనం ఎలా ఉండాలి, ఏది ఎలా ఆలోచించాలి, ఏ డైరెక్షన్లో పోవాలి, మరి ఏది దేవునికి మరి ఇష్టం, మనం ఆ డైరెక్షన్లో పోవాలి. సో ఇంకొక విషయం కూడా నేను చెప్తా, ఓకేనా? ఫస్ట్ నేను నా పాయింట్ కంప్లీట్ చేసిన, ఏది మనం ఎక్కడికి వెళ్ళిపోవాలి, 2000 సంవత్సరాల వెనుకకు పోయి ఆది క్రైస్తవులు మనకు ఒక మోడల్ని పెట్టారు కదా. అపోస్తుల బోధ యందు మనము నడుచుకోవాలి కదా. సో మనం అలా మరి వెనుకకు పోయి వారిలాగా చేసి నా ఉద్దేశం ఏంటి, లోకంని తలకిందులు చేయాలన్నది నా ఒక ఆశ, ఉద్దేశం. సో మనమందరం కూడా ఆ ఆది క్రైస్తవులాగా లోకంని తలకిందులు చేసే ఒక ఏమంటారు ఆ ఒక శక్తితో మరి ఆ ఒక పట్టుదలతో మనమందరం కూడా ఉండాలని దేవుని సేవకునిగా నా ఒక విజ్ఞప్తి. రెండోది మరి నేను దాన్ని నాకు ఇంగ్లీష్ బాగా వస్తుందని కాదు, కానీ ఇంకా అది ఇంగ్లీష్లో వస్తుంది కాబట్టి చెప్తా, ఓకేనా? ఓకే. డూయింగ్ ద రైట్ థింగ్స్ ఇన్ ఎ రైట్ వే, అంటే డూయింగ్ ద రైట్ థింగ్స్ ఇన్ ఏ రైట్ వే అంటే దాని భావం అర్థం ఏంటంటే మనము మంచి పనులను మంచి విధానంలో చేయాలి. అవునా కదా? మంచి పనులను ఏం చేయాలి? మంచి విధానంలో చేయాలి. వీ షుడ్ నాట్ డూ రైట్ థింగ్స్ ఇన్ ఏ రాంగ్ వే, ఓకేనా? వీ షుడ్ నాట్ డూ రైట్ థింగ్స్ ఇన్ ఏ రాంగ్ వే. మంచి పనిని తప్పు విధానంలో చేయకూడదు. మంచి పనిని ఎప్పుడైతే తప్పు విధానంలో తప్పు పద్ధతిలో చేస్తామో చూడండి, మంచి పని కూడా ఏమైపోతుంది? చెడ్డదైపోతుంది. సో మనం ఈరోజు మరి ఈ ఒక స్టేట్మెంట్ మీద మనం కొద్ది సమయం ధ్యానిస్తాం. డూయింగ్ ద రైట్ థింగ్స్ ఇన్ ఏ రైట్ వే. సో దేవుని చిత్తానుసారుడైన దావీదు మన అందరికీ తెలుసు. మరి ఆయన కూడా ఒక మంచి పని చేయాలనుకున్నాడు. ఏం మంచి పని అంటే తాను కట్టిన యెరూషలేముకి మరి దేవుని యొక్క మందసాన్ని తీసుకొని రావాలని అనుకున్నాడు. మంచి పనే, తప్పేం కాదు. ఎందుకంటే దేవుడు ఇశ్రాయేలీలకు చెప్పింది ఏంటంటే మీకు ఒక సెంటర్ ప్లేస్ అనేది ఉండాలి, అందరూ అక్కడనే వచ్చి ఆరాధించాలి, మరి మందిరం కట్టాలి, అక్కడ ఉండాలి అనేది ఈయన ఒక మంచి ఉద్దేశమే. దేవుని మందసంని యెరూషలేముకి తరలించడం అనేది ఈయనకు మంచి ఒక ఉద్దేశం కలిగింది. కానీ ఈయన ఆ మంచి పనిని ఏం చేసిండంటే రాంగ్ వేలో చేసిండు. రైట్ థింగ్ ఇన్ ఏ
రాంగ్ వే. ఈయనేం చేసిండో తెలుసా? మామూలుగా ఆడంబరాలుగా పోలేదు. 30,000 మంది శూరులని వీరులని తీసుకొని పోయిండు. అది తీసుకుపోయేది ఏం పని? యుద్ధం అయ్యింది కాదు. శూరులను తీసుకుపోయిండు. మరి ఒక కొత్త బండి చేయించిండు, అంటే రథం చేయించిండు. మరి మామూలుగా కాదు, అన్ని రకాల మరి ఏమంటారు వాయిద్యాలతో మంగామతో పోయిండు. కానీ దానికి ఒక పద్ధతి ఉన్నది. మందస పెట్టని తెచ్చే ఒక పద్ధతి ఉన్నది. ఆ పద్ధతి ఏంటంటే లేవీయులు భుజాన మోసుకొని రావాలి అని ఒక పద్ధతి ఉన్నది. ఈయన ఏం చేసిండు? ఈయన కూడా జర ఫార్వర్డ్ పోయిండు. ఏం ఫార్వర్డ్ పోయిండు అంటే ఈయన అనుకున్నాడు, పాత పద్ధతులు ఏం చేస్తాం మనము, జర కొత్త పద్ధతి చేద్దాము, ఏదో మనం మంచిగా చేస్తున్నాం కదా అని ఈయన ఏం చేసిండు? రథంను ఒకటి చేయించి రథం మీద దాన్ని పెట్టి ఈయనకు తోడు యాజకులందరూ కూడా సపోర్ట్. రాజే చేస్తున్నాడు, యాజకులు ఏంది, మనం కూడా సపోర్ట్ చేస్తాం. మీరు కూడా ఎవరైనా కానీ రైట్ థింగ్ని రాంగ్ వేలో చేస్తే మీరు కూడా అరే పాస్టరే చేస్తున్నాడు మనం చేస్తే ఏమవుతున్నదని పోవద్దు. అర్థమవుతుందా? రైట్ థింగ్ని ఏం చేయాలి? రైట్ వేలోనే చేయాలి. ఏది రైట్? దేవుని వాక్యమే రైట్. ఇంకేదైనా రైట్ ఉందా? లేదు. సో ఈయన ఏం చేశాడు? రాజు చేస్తుంటాడు, యాజకులు కూడా పోయారు, మంచిగా ఆడారు పాడారు. కానీ ఒక దగ్గర మరి ఆ రథం జారుట వలన వీళ్ళు ఏం చేశారు? ఆ మందస పెట్టని పడకుండా పట్టుకోవాలి అని చూశారు. అంతే, అక్కడికక్కడ చచ్చిపోయారు. డాన్స్ లేకపోయినాయి, వాయిద్యాలు లేకపోయినాయి, అంత స్టాప్ అయిపోయింది. ఎందుకు స్టాప్ అయిపోయింది అలా? రైట్ థింగ్ ఇన్ ఏ రాంగ్ వే. అయిపోతే దావీదుకి అక్కడ ఏం చెప్పబడినదంటే కోపము వచ్చింది, భయము వచ్చింది, రెండు వచ్చినాయి. ఏమొచ్చినాయి? అరే దేవుడు ఎందుకు ఇలా చేశాడు అన్నది కోపం వచ్చింది, భయం కూడా వచ్చింది. భయం ఎందుకు వచ్చిందో తెలుసా? నెక్స్ట్ నా నంబర్ అని. ఎందుకంటే దేవుని మందస పెట్టతో దేవుని యొక్క పద్ధతులతో ఏం చేయకూడదు, ఆటలు. దేవుని చిత్తానుసారుడే. నువ్వు ఎక్కడైనా ఆటలు ఆడితే ఏం పర్వాలే, కానీ దేవుని మందస పెట్టుతో దేవుని యొక్క ఆజ్ఞలతో విధానాలతో మనం కూడా ఏం చేయకూడదు. నో. ఆమేన్. దేవుని వాక్యమే అంతే. దాంట్లో ఏమి జోడించకూడదు, ఏమి తీసివేయకూడదు. భూమి ఆకాశములు గతించిపోతాయి కానీ మరి యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాటలు గతించిపోవు. ధర్మశాస్త్రంలో నుండి సున్నా అయినా పొల్లైనా ఏం కాదు, చేంజ్ చేయడానికి వీళ్ళే, మనకు పర్మిషన్ లేదు. అది ఒకవేళ కనుక చేస్తే ఏమంటదంటే ఆ ఐగుప్తు రోగాలన్నీ మీకు తగ్గుతాయి అంటాడు. వాము, ఎంత డేంజర్! ఏమైనా మనం చేంజ్ చేస్తే ధర్మశాస్త్రంలో నుండి ఐగుప్తు రోగాలన్నీ మీకు వస్తాయండి. కొత్త నిబంధనలు ఏమంటాడు? ఈ ప్రకటన గ్రంథంలో ఉన్న తెగుళ్ళన్నీ ఉన్నాయి చూడండి, ఆ తెగుళ్ళన్నీ మీ మీదకి వస్తాయి అంటాడు. ఎంత డేంజర్! సో మనము దేవుని వాక్యంతో పద్ధతులతో ఏం చేయకూడదు, చాలా సీరియస్గా ఉండాలి. దేవుని వాక్యం ఎలా సెలవిస్తే అలానే చేయాలి. దాన్ని చేంజ్ చేయడానికి వీల్లేదు. ఉదయాన్సారుడని దేవుడు ఏమైనా ఊరుకొని ఉన్నాడా? లేదు. అన్నీ స్టాప్ అయిపోయినాయి. భయం కూడా చచ్చింది. మరి అక్కడి నుంచి తీసి ఓబేదేదం ఇంట్లో పెడతారు. ఓబేదేదం ఇంటిని దేవుడు ఆశీర్వదిస్తాడు. దాంతో దావీదు గారికి మళ్ళీ ధైర్యం వస్తుంది. అమ్మో, ఇదేదో నేనే తెచ్చుకోవాలి, లేకపోతే ఆశీర్వాదం అక్కడ ట్రాన్స్ఫర్ అయిపోతుందని ఇప్పుడు ఏం చేస్తాడంటే మరి అంత మంచిగా చదువుకొని
లేవీలకు చెప్తాడు, నైనా ఫస్ట్ టైం ఏదో సంబరంతో తెచ్చినాము, ఈసారి అలా తెస్తే నా కేసు క్లోజ్ ముందుగాల, ఇప్పుడు ఏం చేయాలి? ఈయన ఎఫోద్ వేసుకున్నాడు. ఎఫోద్ అంటే పరిశుద్ధ అలంకరణ, భయభక్తులతో. మరి లేవీయులను ఏం చేశాడు? సిద్ధపరిచాడు. ఇప్పుడు రైట్ వేకి వచ్చాడు. సిద్ధపరిచి ఏం చేశాడు? వినయ భయభక్తులతో వాళ్ళని సిద్ధపరిచి, పరిశుద్ధపరిచి, పరిశుద్ధ వస్త్రాలు ధరింపజేసి మరి ఆ మందస పెట్టెను తేయడానికి పోయారు. మరి ఆ తెచ్చేటప్పుడు ఏం చేశారో తెలుసా? అందులో తాళాలు లేవు, డాన్సులు లేవు, మీకు తెలుసు, అని బంద్. ఇప్పుడు ఏమైంది? 6 అడుగులు మరి ఆ మందస పెట్టెని నడిస్తే వేస్తే 7వ అడుగుకి ఏం చేసిండ్రంటే ఒక బలి అర్పించిండ్రు. 6 అడుగులు మందస పెట్టెని ముందుకు తీసుకోవాలి అంటే ఈ నుంచి అంత దూరం పోతే ఒక బలి, ఈ నుంచి అంత దూరం పోతే ఒక బలి అండి. ఎంత భయభక్తులతో తెచ్చింది కదా. అలా తెచ్చినందుకు దేవుడు మరి అంగీకరించాడు ఆ పద్ధతిలో. లేకపోతే మందస పెట్టే యెరూషలేంకి వచ్చేది కాదు. సో ఆయనకి ఆ సంతోషం పట్టలేక యాక్చువల్గా ఎప్పుడైతే ఆ రాజనగరిలోకి ఈయన సిద్ధపరిచిన ప్లేస్కి ఆ మందస పెట్టెని తెచ్చాడో ఈయనకి సంతోషం వశపడలే. అప్పుడు ఈయన ఏం చేశాడంటే విజయబేరి మోగించాడు. యాక్చువల్గా అక్కడ డ్యాన్స్ అన్న పదం లేదు. దావీదు వల్ల నాట్యం ఆడి అని అంటారు చూడండి, యాక్చువల్గా అది నాట్యం కాదు. ఆయన ఏం చేసిండంటే అన్నట్టు అన్నాడు అనమాట, ఇట్లా తిరిగిండు అని ఉన్నది. సో దాన్ని చాలామంది దావీదు నాట్యం ఆడిండ్రు అని అనుకుంటారు, కానీ అది విజయం అంటే క్రికెట్లో సెంచరీ కొడితే అంటారు కదా, ఇలా ఎవరైనా విజయం సాధిస్తే వికెట్ తీస్తే, అట్లా ఆయన విజయోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకున్నాడు. సో డ్యాన్స్ ఆడితే నాకేం బాధ లేదు. సో ఇప్పుడు మనకు కూడా సో డూయింగ్ ద రైట్ థింగ్ ఇన్ ఏ రైట్ వే. వీ షుడ్ నాట్ డూ ద రైట్ థింగ్ ఇన్ ఏ రాంగ్ వే. నేనేమైనా క్రిస్మస్ మీరు సెలబ్రేట్ చేసుకుంటే పానకంలో పుడకలాగా నేను ఉండదలుచుకోలే, అంటే మీకు అభ్యంతరకరంగా ఏమైనా ఉండదలుచుకోలేను. బట్ దేవుని సేవకునిగా నేను మీతో చెప్పదలుచుకుంది ఏంటంటే డూ ఇట్ ఇన్ ఏ రైట్ వే. ఆమెన్, గట్టి చెప్పండి కదా. రైట్ థింగ్ ఇన్ ఏ రైట్ వే చేయాలి. ఏదైనా మంచి పనిని ఎలా చేయాలి? మంచిగా చేయాలి. మంచి పనిని తప్పు విధానంలో చేసినాం అనుకోండి, దానికి వాల్యూ లేదు. ఉదాహరణకి నేను చెప్తా, ఇప్పుడు మనకు ప్రవచించు కృపావరములున్న, కొండలను పెకిలించేంత విశ్వాసం ఉన్న, మరి భాషలతో మాట్లాడే కృపావరం ఉన్న, కాల్చబడుటకు మన శరీరం ఇచ్చిన, మరి పేదల పోషణ కొరకు ఆస్తమ్మి ఇచ్చిన, ప్రేమ లేని వాడైతే ఏంది? మోగెడు కంచును గనగనంలాడు తాను, వ్యర్థం, వేస్ట్. ఏంది? ఇవన్నీ గుడ్ థింగ్స్ కావా? మంచి. కానీ అందులో ప్రేమ లేకుండా చేసామనుకోండి ఏమైపోతుంది? అది వేస్ట్ అయిపోతుంది. సో గుడ్ థింగ్ చెయ్యాలి, ప్రవచించాలి, విశ్వాసం ఉండాలి. కానీ అది ఎలా చేయాలి? రైట్ వేలో చేయాలి. ఆ రైట్ వేని ఏంది? ప్రేమతో చెయ్యాలి. ఒకవేళ ప్రేమ లేనివాడైతే అతడు ఏంది? వ్యర్థుడు. ఎందుకు వ్యర్థుడు? రైట్ థింగ్ని రాంగ్ వేలో చేస్తున్నారు కాబట్టి. ఈ ప్రభు అనే వారు కూడా ఉన్నారు చూడండి. అంత దినం ఆ దినంలో ఏం చేస్తారంట? ప్రభువుని చూసి, అయ్యా మీ నామంలో మేము దయ్యంలను వెళ్ళగొట్టలేదా, ప్రవచించలేదా, అద్భుతములు చేయలేదా అంటే ప్రభు ఏమంటాడంట? అక్రమము చేయ. అక్రమం అంటే ఏంది? రాంగ్ వే.
అక్రమం అంటే ఏంది? క్రమంలో నడుచుకుంటలేరు. ఎలా చేస్తున్నారు? అక్రమంగా చేస్తూ ఉన్నారు. ఏది? ప్రభు ఒక పనినే. సో మీరు కూడా ఏదైనా రైట్ థింగ్ని రాంగ్ వేలో చేసిండ్రు అనుకోండి, మన గతి కూడా అంతనే. సో నేను రైట్ థింగ్ని రాంగ్ వేలో చేయాలని మీకు ఎన్నడూ సలహా ఇయ్యలేను. రైట్ థింగ్ని ఏం చేయాలి? రైట్ వేలో. ఆమెనని చెప్పండి. నేను చెప్పేది కరెక్టేనా కదా? అవునా కదా? ఎస్ఆర్ను కొంచెం గట్టిగా చెప్పండి, లేకపోతే నేను సలహా పడిపోతా మరి. రైట్, ఓకే. సో మనం లెట్ అస్ డూ ద రైట్ థింగ్ ఇన్ ఏ రైట్ వే. ఇప్పుడు నేను మీకు చాలా షార్ట్గా పండుగ ఎలా ఆచరించాలని అనేది చెప్తాను. పండుగ ఆచరిద్దామని ఉన్నది కదా? పండుగ ఆచరిద్దామని ఉన్నదా లేదా? ఏం పాడినా ఆడినా మన పిండి వంటలు మాత్రం జర కష్టమే ఆగుడు. ఏం పాడినా ఆడినా స్కిట్ చేసినా జర కొత్త చీరలు కట్టుకోకుండా రావుడు కష్టమైన పనే. ఎస్ అర్నా? అరే యథార్థవంతులను దేవుడు ఇష్టపడతారు. ఎస్ అనండి. అవునా కదా? ఏం చేసినా అది స్కిట్ వరకే. స్కిట్ అది అన్నది. సో పండుగ ఎలా ఆచరించాలి అన్నది చాలా మందికి తెలియదు. నేను వినలే, మరి మీరు వింటే బేష్. పండుగని ఆచరించే విధానం ఉన్నది. మన పాత నిబంధన గ్రంథంలో 3 పండుగలు ఉన్నాయి. ఆ 3 పండుగలు కంపల్సరీగా ఆచరించాలి. మరి ఆ 3 పండుగలకి పురుషులందరూ దేవుని సన్నిధికి రావాలి. అందులో మనం ఒకటి హార్వెస్ట్ ఫెస్టివల్ దినం ఒక కండిషన్ చెప్పినాం. ఏదో జ్ఞాపకం ఉందా మీకు? కరెక్ట్ అమ్మా, మీరు అమ్మగారు. పండుగకు వచ్చినప్పుడు ఏం చేయకూడదు? ఉట్టి చేతులతో రాకూడదు అని ఉన్నది. అది ఒక కండిషన్. దేవుడు వీరికి పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని ఇచ్చాడు కాబట్టి ఆ పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని వారు సేద్యం చేసి మరి ఉట్టి చేతులతో దేవుని సన్నిధికి రాకూడదు. దేంతో రావాలి? ఫలంతో రావాలి. అది దేవుని యొక్క కండిషన్. సో ఏ ఫలంతో రావాలి? ఆత్మ ఫలంతో రావాలి. మన కొత్త నిబంధనలో ఆ ఫలం ఏంది? ఆత్మ ఫలం అంటే ప్రేమ. చూడండి, దేవుని పని ఏది చేసినా కానీ అంటే మనకి ఆత్మఫలం తెలుసు కదా, ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం అవన్నీ. సో మనం ఏం చేసినా కానీ ఎలా చేయాలి? ప్రేమతో చేయాలి. ప్రేమ లేకుంటే చేస్తే ఏమవుతుంది? రైట్ థింగ్ ఇన్ ఏ రాంగ్ వే, దానికి మార్క్స్ లేవు. సో మనం ఏం చేయాలి? ఫలం అనేది ఫలించాలి. మన అందరికీ తెలుసు, యేసుక్రీస్తు ప్రభు ఆకలిగొని ఒక అంజూరపు చెట్టు దగ్గరికి పోయాడు. దానికి ఆకులు మంచిగా ఉన్నాయి, కానీ ఏం లేవు, ఫలం లేదు. అది ఈ అంజూరపు చెట్టు యొక్క గుణం ఏంటంటే ఇది పండ్లు రాకముందు ఆకులు వస్తాయి. దీనికి పండ్లు వచ్చి తర్వాత ఆకులు వస్తాయి. ఏదేమో ఉల్టా అంజూరపు చెట్టు ఉన్నది. ముందుగా ఆకులు వచ్చినాయి కానీ పండ్లు లేవు. సో ఆ చెట్టుని ఏం చేశాడు? అయ్యో, ఎందుకు చెప్పించాడు? పండ్లు లేవు, చెట్టు మాత్రం గ్రీన్గా ఉన్నది, మొద్దు మాత్రం పెద్దగా ఉంది. మొద్దు పెద్దగా ఉంది, ఆకులు గ్రీన్గా ఉన్నాయి, కానీ ఏం లేవు, ఫలం లేదు. సో ఈ క్రైస్తవులైన వారు మొద్దు ఆకులు జర బాగానే ఉన్నారు. వీళ్ళని చూస్తే ఏమనిపిస్తున్నది? క్రైస్తవులే అనిపిస్తున్నది. కానీ నిజంగా ఫలం ఉందా చెప్పండి? మీ మనసు మీద చెయ్యేసుకొని మీరు ఫలించినరా? ప్రేమ ఉందా? సంతోషం ఉందా? దీర్ఘశాంతం ఉందా? దయాలత్వం ఉందా? మంచితనం ఉందా? ఆశా నిగ్రహం ఉందా? లేకుంటే ఏది చూస్తే అది కొనుక్కోవాలనిపిస్తుందా? ఆశా నిగ్రహం, సాత్వికం, విశ్వాసం. నిజంగా మీరు ఒక సాక్ష్యం చెప్పండి.
తోటి క్రైస్తవులను గురించి చెట్టు అయితే గ్రీన్గా ఉన్నది కదా, ఎక్కడ చూసినా స్టార్ కనిపిస్తుంది కదా ఈ రోజులలో. ఇంకొక గ్రీన్ చెట్టు కూడా కనిపిస్తుంది. నేను ఈడనైతే చెట్టు లేదు కానీ వేరే దగ్గర. కానీ మీరు మీ సాక్ష్యం ఏంది? ఫలం ఉందంటారా క్రైస్తవులకి? గట్టి చెప్పండి, నిజంగా లేదా ప్రియాంక? లేదా అని అంటా ఉన్నాను. మీ మనసాక్షి ఏమనిపిస్తున్నది మీకు? ఒకవేళ అలా చెట్టు పెరిగి మనం కూడా ఇలాగనే చేసుకుంటూ ఫలం ఫలించలేదనుకోండి, ఏమవుతాం చెప్పండి? ఇంకేమో మనకు యేసుక్రీస్తు ప్రభు చాలా చక్కగా చెప్పాడు కదా, మంచి ఫలం ఫలించని ప్రతి చెట్టు కూడా ఏమవుతుంది? నరకబడి. మనం ఏం చేసినా ఆడినా పాడినా అంతనే కదా. ఈక్వల్ టు చికెన్ వండుకున్నా, బగారం వండినా, ఏం వండినా ఈక్వల్ టు 0. అయ్యో, అదేం ఆచరించుడు? మీరు చెప్పండి. నేనేమైనా తప్పు చెప్తే నేను మనసు పొందడానికి రెడీ ఉన్నా. ఏసి కొట్టినా కానీ నేను కూర్చుంటా. బెడ్షీట్ కప్పని కొట్టాను, నాకేం బాధలు లేవు. కానీ నేను దేవుని సేవకునిగా ఏం చేయాలి? మీరు రైట్ థింగ్ని రైట్ వేలనే చేయాలని చెప్పాలి. అవునా కదా? సో ఫలం లేకుండా మనం ఏదైనా చేసినా, సేవ కూడా చేసినా దానికి వాల్యూ లేదండి. దానికి వాల్యూ లేని పని మనం చేసుకుంటా అలా వెళ్ళిపోతే పోనీ, వాల్యూ లేకుంటే పోనీ, మనల్ని నరకానికి తీసుకుపోయే పనులు మనం చేయకూడదు, డైవర్ట్ కాకూడదు. లేకపోతే డైవర్ట్ అయిపోతాం మనం. తప్పది, దట్ రాంగ్. సో పండుగ ఆచరించే విధానం ఏంది? కంపల్సరీ ఫలంతో దేవుని సన్నిధికి రావాలి. లేకపోతే దేవుడు ఆ ఒక అర్పణను కానీ ఆ చేసే ఆ విధానాన్ని ఆచరించే విధానాన్ని కానీ దేవుడు అంగీకరించాడు. ఈ విల్ నాట్ యాక్సెప్ట్. సో దేవుడు యాక్సెప్ట్ చేయాలంటే మనం ఏం చేయాలి? దేవుని వాక్యమే సత్యం, మనం దాని ప్రకారమే చేయాలి. ఇంకొక సెకండ్ కండిషన్ ఏంటంటే, మనం ఇప్పుడు చేద్దాం, ఓకేనా? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము మరి 8వ వచనం నుండి అన్నారు. ఇక్కడ మనకి మీరు అతిశయించుట మంచిది కాదు అని స్టార్ట్ చేస్తాడు. మీరు అతిశయపడుట మంచిది కాదు, ఆ పులిసిన పిండి కొంచెమైనను ఆ ముద్దంతయు పులియజేయనని మీరు ఎరగరా? మీరు పులిపిండి లేనివారు గనుక కొత్త ముద్ద అగుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. అంతేకాక క్రీస్తు అను పస్కా పశువు వధింపబడెను గనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతను దుష్టత్వమును పులిపిండితోటైనను కాకుండా నిష్కపట్యమును సత్యమును పులియని రొట్టెతో పండుగ ఆచరించు. సెకండ్ కండిషన్ ఏందది? పులియని రొట్టెతో ఏం చేయాలి? పండుగ ఆచరించాలి. ఇక్కడ పులిసిన రొట్టె, పులియన్ రొట్టె అని ఉన్నది. పులిసిన రొట్టె దేనికి సూచన అంటే ఈ ఆచారాలకి, తప్పుడు ఆచారాలకి, తప్పుడు బోధకి, మరి పాపంకి సూచన. పులిసిన రొట్టె దేనికి సూచన? తప్పుడు ఆచారాలు, తప్పుడు సిద్ధాంతాలు, బోధ, అలాగనే పాపంకి సూచన. ఈ పులిసిన రొట్టెని ఏం చేయాలంట? పండుగ దినము తీసి పారవేయాలి. కండిషన్ ఏమున్నదంటే
ఈ పండుగ ఆచరించేటప్పుడు, పులియన్ రొట్టెల పండుగను ఆచరించేటప్పుడు కండిషన్ ఏంటంటే మీ ఇంట్లో పులిసినది ఏది కూడా ఉండకూడదు అన్నమాట. అది 7 days వాళ్ళు అలా ఉండాలి. పులిసింది ఏమైనా ఉంటే ఇంటి నుండి తీసి బయట, అంటే పాత జీవితం ఏదైతే ఉన్నదో, ఏవైతే మన జీవితంలో దేవునికి వ్యతిరేకమైంది, పాపమైంది ఏదైతే ఉన్నదో దాన్ని తీసి ఏం చేయాలి? పారేసి కొత్త ముద్దగుటకు మనం పులియని రొట్టెతో పండుగని ఆచరించాలి. అంటే మన పాత జీవితంతో ఆచరించకూడదు. మనం పరివర్తనం చెందిన జీవితంతో పండుగని ఏం చేయాలి? ఆచరించాలి అని దీనికి కండిషన్. ఈ పులిసిన రొట్టె, పులియన్ రొట్టెని షార్ట్, అంటే మనకు టైం లేదు కదా, షార్ట్గా చెప్పాలంటే పాప జీవితంతో పండుగని ఆచరించకూడదు, కానీ పరిశుద్ధంగా ఆచరించాలని అర్థం, భావం. ఎట్లా ఆచరించకూడదు? పాపంతో ఆచరించకూడదు, కానీ దేంతో ఆచరించాలి? పరిశుద్ధంగా ఆచరించాలి. ఇప్పుడు ఈ పరిశుద్ధంగా ఆచరించడానికి మరి ఎలాగనైతే ఇశ్రాయేలీలకి పాలు తెల్లని ప్రవహించే దేశాన్ని ఇచ్చాడు కదా, ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలి? సేద్యం చేసుకొని ఫలం తీసుకొని రావాలి. మరి అక్కడ పంట పండుతుందా? పండుతుంది కదా, పాలు తెన్నలు ప్రవహించే దేశం కదా, ఫెర్టైల్ ల్యాండ్. దాని అర్థం ఏంది? సారవంతమైన, నిజంగానే పాలు తేనెలు అంటే భూమిల నుంచి పాలు తేనెలు వచ్చేదా అంటే సామెతలు ఏంటంటే చాలా ఫెర్టైల్ ల్యాండ్ అని అర్థం. ఓకేనా? సో అలాంటి ఒక దేశము దేవుడు వారికి ఇచ్చినప్పుడు ఏం చేయాలి? ఫలంతోటే రావాలి కదా. ఇప్పుడు ఫలం ఫలించలేదంటే వీళ్ళు సేద్యం చేయలేదనే అర్థం కదా, అంతనేనా? మనం కూడా పాపులం గాక పరిశుద్ధులం కావాలి 100%. ఎందుకో తెలుసా? కారణం ఏంది? ఎలాగనైతే మరి ఇశ్రాయేలీలకి పాలు తెనలు ప్రవహించే దేశం ఇచ్చిండో, అలాగనే దేవుడు మనకి యేసుక్రీస్తు ప్రభుని పరిశుద్ధాత్మను ఇచ్చిండు. ఇస్తే మనం ఏం కావాలి? కొంచెం గట్టి చెప్పండి. ఖచ్చితంగా కావాలి. మన దేవుడు సామర్థ్యవంతుడా కాదా? మనల్ని పరిశుద్ధపరుస్తాడా లేదా? మనం ఒక వచనం నుంచి చద్దాం, ఓకేనా? నేను ముగించేస్తున్నాను. సరే, దయచేసి వారికి భోజనం పెట్టేస్తే మంచి పని. మంచిగా ఆరాంతో భోజనం చేసుకొని కూర్చోవచ్చు. నేనేం అభ్యంతరపడా, నేను ముగించేస్తున్నా, ఓకేనా? సో వాళ్ళని దయచేసి పోనీయకండి, మంచి భోజనం పెట్టేయండి, లోపలికి తీసుకుపోయి. ఓకే, మనం ఒక వచనం చద్దాం. లేవీయులకు రాసిన పత్రిక, లేవీయులకు రాసిన పత్రిక అంటే లేవియాకాండము, లేవియాకాండం 20వ అధ్యాయం 8వ వచనం మనం చద్దాం. మీరు నా కట్టడలను ఆచరించి వాటిని అనుసరింపవలను, నేను మిమ్మును పరిశుద్ధపరిచే. ఈ వాగ్దానం నేను అంత సాధారణంగా చూడలే. ఏది వాగ్దానాలు ఇస్తారు కదా న్యూ టెస్టిమెంట్లో, న్యూ ఇయర్కి. ఈ వాగ్దానం ఎప్పుడైనా చూసిండ్రా? కానీ ఈ వాగ్దానం తీసుకోండి. ఆమెన్. దేవుడు ఏ దేవుడు? నేను మిమ్మల్ని పరిశుద్ధపరిచే యెహోవాని. కేవలం నేను పరిశుద్ధుడనై ఉన్నలాగన మీరు కూడా పరిశుద్ధులై ఉండే చెప్పే దేవుణ్ణే కాదు, కానీ నేను మిమ్మల్ని ఏం చేసే దేవుణ్ణి? పరిశుద్ధపరిచే దేవుణ్ణి. నిజంగా మరి యేసుక్రీస్తు ప్రభు. ఇప్పుడు మనం క్రిస్మస్, యేసు అన్న పేరుకి అర్థమైంది రక్షకుడు. ఎందులో నుండి విడిపిస్తాడు? పాపంలో నుండి విడిపిస్తాడంటే అర్థమైంది
పరిశుద్ధపరుస్తాడని అర్థం. మరి యేసుక్రీస్తు ప్రభు సామర్థ్యుడా మిమ్మల్ని పరిశుద్ధపరచడానికి? 100%? కదా? నమ్ముతున్నారా మీరు? ఎంతమంది నమ్ముతున్నారు మిమ్మల్ని పరిశుద్ధపరచగలుగుతారని? ఓ నైస్, ఓకే, ఆల్మోస్ట్ అందరం నమ్ముతాం. కానీ క్వశ్చన్ ఏంటంటే మీరు పరిశుద్ధపరచబడ్డారా అని. పడకపోతే ఎవరు ఫాల్ట్? పండుగ ఎట్లా ఆచరించాలి? ఎట్లా ఆచరిస్తున్నాం మనం? కొన్ని సంవత్సరాలు అయిపోయింది. మరి ఎన్ని నాళ్ళు ఇలాగనే చేద్దాం? ఎన్ని నాళ్ళు పండుగని ఇట్లనే ఆచరిస్తాం? అట్లనే ఆచరిస్తాము. ఒకవేళ కనుక ఇట్లనే మనం పోతే 100 సంవత్సరాలు చర్చికి వచ్చినా కానీ పరిశుద్ధపరచబడాలి. సో మనం ఎక్కడనో ఏం చేయాలి? స్టాప్ దానికి పెట్టాలి. ఫస్ట్ మనం పండుగ ఆచరించాలంటే ఏం చేయాలి? ఫలంతో ఆచరించాలి. నేను పండుగ ఆచరిస్తే వద్దని చెప్తలేను, ఆచరించండి. కానీ ఎలా ఆచరించాలి? ఫలంతో. రెండోది ఏంది? పరిశుద్ధతతో అలంకరించాలి, ఆచరించాలి. సో ఇది కొదువైంది క్రైస్తవత్వంలో. కాబట్టి వారు ఏ విధానంలో ఆచారాలతోటి వారు ఆచరిస్తున్న లోకం తలకిందులు అవ్వట్లేదు. సో దయచేసి మనం ఈ 2 కండిషన్స్ని ఫుల్ఫిల్ చేద్దాం. ఏమని అడుగుదాం? దేవా, మేము ఫలంతో పరిశుద్ధతతో మేము పండుగను ఆచరించుటకు మాకు సహాయం దయచేయండి. మీరైతే మమ్మల్ని పరిశుద్ధపరిచే దేవుడు. ఎందుకు పరిశుద్ధపరచబడతలేము అంటే నేను ఒక రీజన్ చెప్పేసి మనం ప్రార్థన చేసుకుందాం. రీజన్ ఏందో తెలుసా? నీతి నిమిత్తం ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారు అని. అట్లనే ఉందా? నీతి నిమిత్తము ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారు అని ఉన్నది. చక్కగా ఉన్నది. యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు. ఎందుకు లేదో తెలుసా? పరిశుద్ధపరచలేరని నేను చూస్తున్నా. ఆకలి దప్పులు లేవు. దేనికో ఆకలి దప్పులు ఉన్నాయి. కొత్త చీరలు, పట్టు చీరలు, పిండి వంటలు, ఇండ్లు, పిల్లలు, ఉద్యోగాలు వగేరా వగేరా ఏవేవో ఆకలి దప్పులు ఉన్నాయి. మామూలు ఆకలి దప్పులు ఉన్నాయా ఏంది? కానీ క్రైస్తవులలో ఏం కొద్దువ చూస్తున్నానంటే నీతి నిమిత్తం ఆకలి దప్పులు లేవు. నిజంగా మీకున్నాయా? ఒక పాట పాడాలంటే ప్రాక్టీస్ చేసేటంతనైనా ప్రభువా నన్ను పరిశుద్ధపరచని ప్రార్థన చేస్తుండ్రా లీస్ట్. ఆకలి దప్పులు ఉన్నవారు ఏం చేస్తారండి? ఆకలి అయితే ఏమేమి తింటారు చెప్పండి? ఈ ఆకలి అయితే ఏం చేస్తారో తెలుసా? పందుల పొట్టు కూడా తినేస్తారు. తింటారా? తిన్నారా అండి? ఏం లేకుంటే తింటారు. అదే చెప్తున్నా నేను. సో నీతి నిమిత్తం ఆకలి దప్పులు ఉంటే వారు అంటే దేవుణ్ణి అడుగుతారు. సో దయచేసి మనము మరి ప్రభువా నాకేదో ఉద్యోగము, డబ్బులు, బిల్డింగు, చీరలు, బట్టలు, వస్త్రాలు ఇవో ఏందో లే తండ్రి, మరి నాకు ఏం దయచేయి? నీతి నిమిత్తం ఆకలి దప్పులు దయచేయి. నేను ఫలించేవానిగా నన్ను చేయి. పరిశుద్ధంగా పండుగ ఆచరించేవానిగా చేయమని మనం ప్రార్థించుకుందాం. మనం అందరం లేచి నిలబడి మరి ప్రార్థించుకుందామండి. మనం అందరం కూడా ప్రార్థించుకుందాం. మనం ప్రభువా మేము మంచి పనిని మంచి విధానంలో చేయుటకు మాకు నేర్పించండి తండ్రి. మంచి పనిని చెడు విధంగా మేము ఆచరించకూడదు తండ్రి. సో నా యొక్క విజ్ఞప్తి ఏంటంటే క్రైస్తవులైన వారు మరి విష్ చేసుకునేటప్పుడు కూడా మెరీ క్రిస్మస్ అని విష్ చేసుకుంటున్నారు, హ్యాపీ క్రిస్మస్ అని విష్ చేసుకుంటున్నారు. మెరీ అంటే కొంచెం ఇంగ్లీష్ డిక్షనరీలో చూస్తే
లైట్గా మందు కొట్టి ఊగుతారు చూడండి, దాన్ని మెరి అంటారండి. నిజంగా అంటే వాళ్ళ పద్ధతులు కదా. వాళ్ళు క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటే వెస్టర్నర్స్ ఏం చేస్తారు? మందు కొట్టకుంటుంటారు అనుకుంటున్నావా? అట్లనే మీరు ఏ బార్ మీద చూసినా స్టార్ ఉంటుంది, ట్రీ ఉంటుంది కదా. పైన స్టారు, లోపల బారు. సో దేవుని సేవకునిగా అట్లీస్ట్ దానన్న మార్చేద్దాం అనుకుంటున్నాను. అంటే మీరేం విష్ చేస్తే లెట్ us సెలబ్రేట్ ఏ హోలీ క్రిస్మస్. ఆమెన్. పరిశుద్ధంగా ఆచరిస్తాం మనం. అవునా కదా? ఎస్ ఆర్ నో? మీరు చెప్పండి. సో మీరు విష్ చేయండి, నేనైతే విష్ చేయ. కానీ మీరు విష్ చేసుకుంటే ఏమని విష్ చేయండి? లెట్ us సెలబ్రేట్ ఏ హోలీ క్రిస్మస్. మెరీ క్రిస్మస్ వద్దురా బాబు. పిండి వంటలు బట్టలు విట్టలు ఏం చేస్తారు అవి వద్దు. ఏం క్రిస్మస్ సెలబ్రేట్ చేయండి? హోలీ క్రిస్మస్. సో మీరు అందరూ వైరల్ అయిపోవాలి. ఇది ఆమెన్. ప్రపంచం ఊగాలి. అలాంటిది నా ఆశ. మరి ఎందుకంటే ఈ మెరీ క్రిస్మస్ ఏడు నుంచి వచ్చిందో హోలీ క్రిస్మస్. ఓకేనా? సో మీరు అందరూ కూడా మరి మీ ఫ్రెండ్స్ని గ్రీట్ చేయండి, ప్రచురం చేయండి. దేవుని నామంకి మహిమ. సిగ్గుపడకండి. మంచి పని చేయడానికి ఏం చేయకూడదు? తిట్టడానికి, బూతు మాటలు మాట్లాడడానికి సిగ్గుపడాలి. మంచి పనులు చేయడానికి సిగ్గుపడాలనా? మరి ఉజ్జీవంగా, మరి పశ్చాత్తాపంతో, మరి ఒక పట్టుదలతో ప్రభువా మేము హోలీ క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకోవడానికి మాకు సహాయం దయచేయండి అని మనం ప్రార్థించుకుందాం. మరి త్వరగా ఒకరిద్దరు ఏదైనా కాదు, ఒకరిద్దరు